వ్యాప్తంగా పలు మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్పేట్, అల్వాల్లోని కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. పౌర సేవా పత్రాల జారీలో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అల్వాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు దళార్ల దందాను గుర్తించారు. వీరి ద్వారా మీ సేవ సిబ్బంది సామాన్యుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక పలు చోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు సిద్ధమైంది. అంబర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మీ సేవా కేంద్రంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. కేంద్రంలోని కంప్యూటర్లు, ఆపరేటర్ల ఫోన్లు, దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఖైరతాబాద్ పరిధిలోని మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శించారు. పౌర సేవల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని గుర్తించారు. సామాన్యుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. సోదాల్లో భాగంగా దరఖాస్తుల పరిశీలనతో పాటు సిబ్బంది తీరుపై ఆరా తీశారు. సంగారెడ్డిలోని కేతకి సంగమేశ్వర మీ సేవా కేంద్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక షీట్ కు 2.5 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా నిర్వాహకుడు సతీష్ రెడ్డి 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తేలింది. స్టాంపు పేపర్ల విక్రయాల్లో రిజిస్టర్ నిర్వహించకపోవడం, కనీసం ట్రేడ్ లైసెన్స్ లేకపోవడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు అవినీతి అధికారి చిక్కాడు. డ్రైనేజీ పనుల బిల్లులు పంపేందుకు ఏఈ సుధాకర్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ నుండి 50,000 లంచం తీసుకుంటూ డిమాండ్ చేశాడు. ఇక బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బస్ డిపో క్రాస్ రోడ్డు వద్ద లంచం తీసుకుంటుండగా ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖైరతాబాద్ పరిధిలోని మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శించారు. పౌర సేవల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని గుర్తించారు. సామాన్యుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. సోదాలో భాగంగా దరఖాస్తుల పరిశీలనతో పాటు సిబ్బంది తీరుపై ఆరా తీశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్తో పాటుగా అంబర్పేట్, అల్వాల్ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆకస్మిక సోదాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మీ సేవా కేంద్రాల్లో అవినీతి పైన పెద్ద ఎత్తున ఏసీబీకి ఫిర్యాదులైంది. సో ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీ సేవా కేంద్రాల్లో ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, మీ సేవలో జనరల్గా అనేక రకాల సర్టిఫికేట్స్ సంబంధించిన బిల్ పేమెంట్స్ సంబంధించిన ఇతర రకాల చలాన్స్ అనేవి పే చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఏజెంట్లకు ఏసీబీ అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ సేవా సిబ్బందికి మధ్య ఏమైనా అవినీతి జరుగుతుందన్న కోణంలో అయితే ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. జనరల్గా వందలాది సేవలు మీ సేవా కేంద్రాల నుంచి కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంటుంది. పలు రకాల ఇన్కమ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, రెసిడెంట్, రకరకాల ఫుడ్ సెక్యూరిటీ కార్డే కావచ్చు, వివిధ రకాల దాదాపు వందలాది సర్వీసులన్నింటి కూడా వందలాది సేవలను కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవా కేంద్రాల ద్వారానే ఈ సేవలు అనేది అందిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్నటువంటి ఫిర్యాదుల మేరకే సోదాలు చేసినట్టు తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఏసీబీ అధికారులు అన్ని మీ సేవలో ఉన్నటువంటి అన్ని కౌంటర్లలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అన్ని డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడ అవినీతి జరిగిందన్న అంశాలపైన కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని కౌంటర్లలో ఖైరతాబాద్లోని ఆర్టీఓ ఆఫీస్ మొదటి అంతస్తులో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో దాదాపు 5-6కు పైగా కౌంటర్లు ఉన్నాయి. అన్ని కౌంటర్లలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా అక్కడ ఉన్నటువంటి అన్ని పత్రాలను, జారీ చేసినటువంటి సర్టిఫికేటు, చలాన్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు, వాళ్ళన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే మనం చూడొచ్చు, జనరల్గా
జిల్లాల్లో అయితే విలేజ్లలో అయితే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటారు. ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేసినట్లు తెలుస్తుంది. మరి పూర్తయిన అనంతరం ఎలాంటి అంశాలు వీళ్ళకి వస్తాయి, మీ సేవా వేదిక జరిగినటువంటి ఈ అవినీతి ఏంటిదనేది ఏసీబీ అధికారుల సోదాలో బహిర్గతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.